అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం స్టోరీ యూట్యూబ్ ఛానల్ని, అలాగే సంతోషం ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారి స్వగృహంలో ఉలగ నాయకన్ కమల్ హాసన్ కు సన్మానం జరిగింది. ఈ వేడుకల్లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వగృహం నందు ఉలగ నాయకన్ కమల్ హాసన్ కు సన్మానం జరిగింది. కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాక సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సన్మాన కార్యక్రమానికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మెగా కుటుంబానికి చెందిన హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు చూద్దాం. మేజర్ సినిమా మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. మేజర్ సినిమా మీద పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముంబై మహానగరంలో 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు చేసిన ఘాతుకాలు 26/11 మారణ హోమంగా ఈ దేశం గుర్తుపెట్టుకుంది. నాడు చేసిన కమాండో ఆపరేషన్లో మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ సాహసాలు, ఆయన వీరమరణాన్ని వెండితెరపై మేజర్గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకుని సంతోషించాను. అన్ని భాషల వారిని మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందం కలిగించింది. మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ లాంటి సైనిక అధికారులు, సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలి. పార్టీ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో మేజర్ ఇంకా చూడలేదు. ఆ చిత్రానికి వస్తున్న స్పందన తెలుసుకున్నారు. త్వరలోనే ఆ చిత్రం వీక్షిస్తాను. కథానాయకుడు అడవి శేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రఖ్యాత రచయిత దివంగత శ్రీ అడవి బాపిరాజ్ గారి మనవడైన శ్రీ శేష్ సినిమాలో భిన్న శాఖలపై అభినవేశమున్న సృజనశీలి. తెలుగు సాహిత్యంపై మక్కువ, వర్తమాన అంశాలపై ఉన్న అవగాహన ఆయన మాటలో తెలుస్తుంది. ఇటువంటి వారు మరింత మంది చిత్రసీమకు రావాలి. ఒక సాహసి కథను చలనచిత్రంగా మలచిన చిత్ర దర్శకుడు శ్రీ శశికరణ్ కు శుభాకాంక్షలు. ఇటువంటి మంచి చిత్రాలు ఆయన నుంచి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నాను. మేజర్ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రముఖ హీరో శ్రీ మహేష్ బాబు గారికి, చిత్ర నిర్మాతలు శ్రీ శరత్ చంద్ర, శ్రీ అనురాగ్ రెడ్డిలకు నా అభినందనలు. ఈ చిత్రంలో నటించిన శ్రీ ప్రకాష్ రాజు, శ్రీమతి రేవతి, సాయి శ్రీకర్, శోభితా ధూళిపాల, మురళీ శర్మలకు, చిత్ర సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందనలు అని ఆయన తెలిపారు. అమెరికాలో RRR కి గొప్ప ఆదరణ దక్కింది. అలాగే అక్కడ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్ర పొందుతున్న ప్రశంసలు అద్భుతమైనవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పాపులర్ మ్యాగజైన్ ఇన్సైడర్ కరెస్పాండెంట్ కిర్స్టెన్ అఖునా తను రామ్ చరణ్ కి వీరాభిమానిని అయ్యానని ట్వీట్ చేసింది. అతను తన కొత్త క్రష్ అని ప్రకటించింది. తన టైమ్ లైన్ ను అనుసరిస్తూ అమెరికా నుండి చాలా మంది మహిళా ప్రేక్షకులు ప్రస్తుతం చరణ్ తమ సరికొత్త హృదయ స్పందన అని ట్వీట్ చేస్తున్నారు. అంతేకాదు RRR నెట్ఫ్లిక్స్ వెర్షన్ నుండి స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ హాట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. రామ్ చరణ్ పోషించిన రామ్ పాత్ర అంత బాగా యుఎస్ మహిళలకు కనెక్ట్ అయింది. ఈ పాత్రను రాజమౌళి డిజైన్ చేసిన విధానం అంత పవర్ఫుల్ గా ఉంది. చరణ్ ఇంట్రొడక్షన్ సీన్ కానీ, సినిమా చివరి ఎపిసోడ్లో యాక్షన్ దృశ్యాలు కానీ ప్రతిదీ ఆకట్టుకున్నాయి. ఈ అంశాలన్నీ రామ్ చరణ్ ను హాలీవుడ్ సెలబ్రిటీలలో ఫేవరెట్ గా మారుస్తున్నాయి. జూలై 2వ వారంలో సలార్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారట.
జూలై 2వ వారంలో సలార్ టీజర్ని రిలీజ్ చేయనున్నారట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్రం టీజర్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. జూలై 2వ వారంలో టీజర్ విడుదల కాబోతుందని, దీనికి సంబంధించి త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుందట. యాక్షన్ సీక్వెన్స్లోని కొన్ని షాట్స్ను ఈ టీజర్లో చూపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హై ఓల్డేజ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి మే చివరి వారంలోనే టీజర్ రావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో నిర్ణీత సమయానికి రాలేకపోయింది. ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు గారు అలాగే వారి తనయుడు సుమంత్ అశ్విన్తో ఎక్స్క్లూజివ్ సంతోష్ ఇంటర్వ్యూ ఇప్పుడు మనం చూసేద్దాం. 30 ఇయర్లో చేయకుండా ఈ సినిమాలో చేయటానికి పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా? అంటే ఒక సినిమాకి ఒక క్యారెక్టర్కి ఆ యాక్టర్ జస్టిస్ చేయాలి, డెఫినెట్గా సెట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కడికి మహేష్ బాబు కాకుండా ఇంకెవరిని ఊహించుకోండి, అలాగే వర్షంకి ప్రభాస్ గారు కాకుండా ఇంకెవరిని ఊహించుకోండి, అలాగే నువ్వు వస్తానంటే సిద్ధార్థ్ కాకుండా ఇప్పుడు డెఫినెట్గా ఎవరిని ఊహించుకోవాలి. ఆ బ్యానర్కి ఒక వాల్యూ, ఒక ఇది ఉంది. ఆయన సినిమాలు అనేది ఇప్పుడు 18+ సినిమాలు 18 ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రమే చూసే సినిమా నాన్నగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఆ టైంకి స్టోరీ ఒక అనుకుంటారండి, సో దాన్ని బట్టి వెళ్తారు. ఏదో 18+ కోసమే తీద్దాం, లేకపోతే 60, 50, 60 వాళ్ళకే తీద్దాం, లేకపోతే ఒక గ్రాఫిక్స్ సినిమా తీద్దాం, యాక్షన్ తీద్దాము, ఇలా పెద్ద హీరోతో తీద్దాం, లేకపోతే చిన్న సినిమా తీద్దాం అని ఆయన అలా ఆలోచించారు. ప్రజలు కొంచెం ఇబ్బందిగా పడుతుంది థియేటర్లు రావడం కోసం. మెయిన్ సమస్య టికెట్ రేట్. మీరు ఒక అగ్ర నిర్మాత, సో టికెట్ రేట్లు పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయం? ఇప్పుడు నాకు ఎత్తుకూడదంటే ధైర్యం 150, 200, 300, 400 రూపీస్ పెట్టాలన్నది కదా. ఎంత మినిమం రేట్ ఇచ్చిందో గవర్నమెంట్, ఆ మినిమంలో మినిమం జనాన్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు సినిమాకి వచ్చి హ్యాపీగా చక్కగా మంచి పాప్కార్న్ తిని కోక్ తాగి ఒక గంట 50 నిమిషాలు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలని కోరుకుంటాను తప్ప అది తీద్దాం లేదా అనేది మాత్రం ఉండకూడదని నా ఉద్దేశం. సో వాళ్ళు డేట్లు ఇవ్వకపోయేటి, పెద్ద హీరో డేట్లు కుదరకపోవడం, లేదంటే అడ్జస్ట్ అవ్వకపోవడం, మీరు అడ్జస్ట్ అవ్వకపోవడం, ఎందుకు మీరు ఇట్లా మారారు అని డైరెక్ట్ స్టేట్ క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ ఎ రెస్పెక్టబుల్ జాబ్ టు ఎనీ ప్రొడ్యూసర్. డస్ ఈ లైక్ దట్ ఎక్కడైనా వెళ్ళి బాబు మన చేతులు కట్టు కూర్చోడు ఇష్టం మీకు ఏమైనా, లేకపోతే వాళ్ళకి ఇష్టం అనుకుంటారా? సో ఐ వాజ్ ఇన్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ తోటే ఉన్నాను నేను ఇప్పుడు కూడా. ద పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ, మీరు పైకి తీసుకొచ్చారు కదా, మీరు వెళ్ళి మాట్లాడచ్చంటే అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఏదో ఒకప్పుడు బాగున్నారు ఇప్పుడు లేదు కదా, వెళ్ళి బెచ్చం ఆడుకోవచ్చు కదా, వెళ్ళి టెంపుల్ ముందు అనొచ్చు. అది ఎందుకంటే అది మనం కష్టపడి పని చేయొచ్చు కదా నేను అంటున్నాను. గట్టిగారి సినిమాకి రిలీజ్ ముందు కొంచెం కాంట్రవర్సీ వచ్చింది, అలా ఈ సినిమాకి ఉంటుందా? మన కథ యూత్కి ఎక్కింది, ఫస్ట్ డే మార్నింగ్ షోకి టాక్ స్టార్ట్ అయ్యింది, హీట్ ఎక్కింది, సినిమా వెళ్తున్నారు అంతే తప్ప బుద్ధుల గిద్దుల కోసం వచ్చాడు ఎవరు లేరండి. 100% దేర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమా అంటూ వెళ్తున్నారు, అది ప్రమాదానికి దారితీస్తుందంటారా? ఏమీ తప్పు లేదండి. వాళ్ళ మేకర్స్కి దే షుడ్ ఫీల్ దట్ ఎస్ ఇన్ పాన్ ఇండియా సినిమా అనేది కాన్ఫిడెన్స్ బట్టి ఉంటుంది. మహేష్ బాబు గారు డాన్స్ స్టేజ్ మీదకి వెళ్ళి డాన్స్ చేయడం, అరవింద్ గారు కూడా మన పబ్లిసిటీ హీరోలు అందరూ కూడా ప్రమోషన్ రావాలి, ప్రమోట్ చేయాలని చెప్పడం, దాని గురించి అడిగితే ఫర్ ఎనీ ఫిలిం రేపొద్దున జనం దాని గురించి వస్తారా లేదా అనేది నాకు తెలియదు. అట్లీస్ట్ దే హ్యావ్ టు ట్రై టు ప్రమోట్ స్మాలర్ ఫిలిమ్స్. సర్కారు వారి పాట చిత్రం నుండి పెన్నీ ఫుల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 12న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ కెరీర్లోని హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. తాజాగా పెన్నీ వీడియో సాంగ్ను విడుదల చేశారు. తమన్ స్వరపరిచిన ఈ పాట ట్యూన్ కొత్తగా లిరిక్స్ క్యాచీగా ఉండటంతో ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ పాటలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్లో హ్యాండ్సమ్గా కనిపించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను నకాష్ అజీజ్ ఆలపించారు. ఇటీవల విడుదలైన మొరారీవా వీడియో సాంగ్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సముద్రకని ప్రతినాయకుడి పాత్రలో నటించారు.
పక్కా కమర్షియల్ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటుంది. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రాశి ఖన్నా కథానాయికగా నటించిన సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో G2 పిక్చర్స్ యువి క్రియేషన్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం నాడు సినిమా ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. మీతో సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరో కాదురా విలన్ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశి ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్లో ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సత్యరాజ్, రావు రమేష్, అజయ్ ఘోష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేశారు మారుతి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1న పక్కా కమర్షియల్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మేజర్ చిత్రంపై స్పందించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కింది. ఈయన ముంబై 26/11 దాడుల్లో ఎంతో మంది ప్రజలను కాపాడి అమరుడయ్యారు. ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో విడుదలైంది. చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్ అంటూ ట్విట్టర్లో వెల్లడించారు. దీనిపై సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరో అడవి శేష్ స్పందించారు. మీ ఎంకరేజ్మెంట్కు ధన్యవాదాలు అని సూపర్ స్టార్ మహేష్ రిప్లై ఇవ్వగా, ఇది చాలా గొప్ప విషయం, లెజెండ్ స్వయంగా ట్వీట్ చేశారు అంటూ అడవి శేష్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను GMB ఎంటర్టైన్మెంట్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, A+S మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అడవి శేష్కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రేవతి, శోభితా ధూళిపాల కీలక పాత్రలో నటించారు. దర్శక నిర్మాతలు నిజ జీవిత కథలను బేస్ చేసుకుని సినిమాలను తెరకెక్కించాలని ఆరాటపడుతున్నారు. ఈ మధ్య కాలంలో అలా క్రికెటర్ల నిజ జీవిత కథలు సినిమాలుగా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గరే కాకుండా విమర్శకుల నుంచి కూడా గొప్ప ప్రశంసలు అందుకుంటున్నాయి. అందులో MS ధోని ది అన్టోల్డ్ స్టోరీ, 83 చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి. తాజాగా మరో క్రికెటర్ కథ తెర మీదకు రావడానికి సిద్ధమైంది. భారత మహిళా క్రికెటర్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సభాష్మితో. శ్రీజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించింది. ఇదివరకే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో చిత్ర బృందం ట్రైలర్ డేట్ను ప్రకటించింది. సభాష్మితో ట్రైలర్ను జూన్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ను విడుదల చేశారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుంది. హిందీలోకి రీమేక్ అవుతోంది తెలుగు చిత్రం హిట్. ఈ చిత్రం రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. హిందీలోకి రీమేక్ అవుతుంది తెలుగు చిత్రం హిట్. ఈ చిత్రం రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ హిట్. నేషనల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతుంది. కాగా హిట్ చిత్రం హిందీలో రీమేక్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జూలై 15న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్ను విడుదల చేశారు. పోస్టర్లో రాజ్ కుమార్ ఇంటెన్సివ్ లుక్తో కనిపిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం గత నెల 20న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. విక్రమ్ పాత్రలో రాజ్ కుమార్ రావు నటించారు. విక్రమ్ గ్లిమ్స్ ను జూన్ 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్తో కలిసి దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. రాజ్ కుమార్ రావు, సన్యా మల్హోత్రా హీరోయిన్లుగా నటించారు. ఒరిజినల్ చిత్రాన్ని తెరకెక్కించిన శైలేష్ కొలను రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమర్పణలో ఫన్నీ ఫ్యాక్స్ ఎంటర్టైన్మెంట్స్, SK ఫిల్మ్స్ బ్యానర్లపై రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ గంధర్వ మూవీ త్వరలో విడుదల కాబోతుంది. దీంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఉమెన్ కిరణ్ బేడి బయోపిక్ లో నటిస్తానని తెలిపింది హీరోయిన్ యామి గౌతమి. హీరో నితిన్తో
కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమా చేసిన యామి గౌతమి హీరో అల్లు శిరీష్ మొదటి సినిమా గౌరవంలో కూడా నటించింది. ఆ తర్వాత తెలుగులో సక్సెస్ రావడం లేదని ఆమె పూర్తిగా బాలీవుడ్ వైపు ఫోకస్ చేసింది. ఇక రీసెంట్ గా యామి గౌతమ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ బయోపిక్ లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. పోలీస్ సర్వీస్ లో ఎంతగానో గుర్తింపును అందుకున్న ఒకప్పటి పవర్ఫుల్ ఉమెన్ కిరణ్ బేడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం కూడా ఆమె అనేక సామాజిక అంశాలపై తనదైన శైలిలో అవగాహన కల్పించేలా ముందుకు సాగుతున్నారు. రీసెంట్ గా గోవా ఫెస్ట్ లో యామి గౌతమి ప్రత్యేకంగా తన అభిమాన అధికారి కిరణ్ బేడిని కలుసుకున్నారు. ఇక ప్రత్యేకంగా ఆమె గురించి సోషల్ మీడియాలో ఒక వివరణ ఇచ్చారు. చండీగఢ్ లో తను చదువుకుంటున్న రోజుల్లో ప్రతి ఇంటికి కూడా ఒక ప్రత్యేకమైన సెక్యూరిటీని అందించే విధంగా ఆమె ఎన్నో చర్యలు తీసుకున్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా కఠినతరమైన పెట్రోలింగ్ నిర్వహించడం అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె జీవితం గురించి తెలిస్తే చాలా మంది ఒక ప్రేరణగా తీసుకుంటారు. మేడం చాలా అద్భుతమైన అధికారి మాత్రమే కాదు, ఒక మంచి మనస్తత్వం విలువలు ఉన్నవారు కూడా అని యామి గౌతమ్ వివరణ ఇచ్చారు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో యామి గౌతమి ఆమె బయోపిక్ లో నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు తప్పకుండా అలాంటి మహోన్నతమైన వారి జీవిత విషయాన్ని నలుగురికి చెప్పడానికి నేను రెడీగా ఉంటాను అని చెప్పింది. మంచి స్క్రిప్ట్తో పాటు మంచి దర్శక నిర్మాతలు సిద్ధమైతే తప్పకుండా నేను కిరణ్ బేడి గారి బయోపిక్ లో నటిస్తానని యామి గౌతమ్ వివరణ ఇచ్చింది. కేరింత నటి సుకృతి ఎంగేజ్మెంట్ జరిగింది. కేరింత నటి సుకృతి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ సినిమాలో భావన పాత్రలో నటించి మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆమె వరుస సినిమాలు చేస్తూ ఉంది అనుకుంటే ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం కావడం గమనార్హం. ఇక ఈ సినిమా తర్వాత సుకృతి మరెక్కడా కూడా ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇప్పటివరకు ఈమె జాడ కనిపించకపోవడంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా వివాహం చేసుకుంటున్నట్లు ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. కాబోయే భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్గా మారుతున్నాయి. ప్రేమ గురించి కూడా చాలా అద్భుతంగా రాసుకొచ్చింది. ఇక సుకృతి తన తండ్రి గురించి, నా జీవిత ప్రపంచం మొత్తం మీరేనన్నా, ఎల్లప్పుడూ నా కోసం పోరాడుతూ ఉంటారు. నేను నిరాశ చెందినప్పుడు నన్ను ఉత్సాహపరుస్తారు. నేను భయపడినప్పుడు నా చేయి పట్టుకుని నడిపిస్తారు. నేను మరింత ముందుకు వెళ్లేందుకు సహకరిస్తారు. ఎల్లప్పుడూ ఉత్తమ తండ్రిగానే ఉన్నారు. నేను 5 సంవత్సరాల క్రితం నా తల్లిని కోల్పోయాను. అప్పటి నుంచి మా నాన్న నాకు తల్లి ప్రేమను సైతం పంచుతున్నారు. సింగిల్ పేరెంట్గా ఉండటం అంత సులభం కాదు. మీరు ఇవన్నీ చాలా అందంగా నిర్వహించారు పప్ప. మీరు నాకు తెలిసిన అత్యంత బలమైన వ్యక్తి. ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్ లవ్ నాన్న అంటూ ఎంతో గొప్పగా తన తండ్రి ప్రేమను వ్యక్తపరిచింది సుకృతి. నెట్ఫ్లిక్స్లో సందడి చేయనుంది స్పైడర్ మ్యాన్ నోవే చిత్రం. గత ఏడాది డిసెంబర్ 16న యుఎస్ కంటే ఒకరోజు ముందే ఇండియాలో ఈ చిత్రం విడుదలైంది. మొదటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబట్టింది. జాన్ వార్డ్ తన దర్శకత్వంతో ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేశారు. సినిమా చివర్లో ప్రతి క్యారెక్టర్కు ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు. స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ ఇండియాలో 200 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా $170 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి హాలీవుడ్ చిత్రాలలో 5వ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో జూన్ 13 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ సిరీస్లలో బెస్ట్ మూవీ. లండన్ లో బేబీ బంప్ తో ఫోటోలకు పోజులిచ్చింది హీరోయిన్ సోనం కపూర్. హీరోయిన్ సోనం కపూర్, రియా కపూర్ సిస్టర్స్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. పరిశ్రమలో శక్తివంతమైన తోబుట్టువులుగా, ఎంటర్ప్రెన్యూర్స్ గాను ఆ ఇద్దరూ సుపరిచితం. ప్రస్తుతం సోనం తన భర్త ఆనంద్ అహూజాతో కలిసి లండన్లో ఉంది. కొన్ని రోజుల క్రితం ఆమె సోదరి రియా, ఆమె భర్త కరణ్ బులాని వారితో చేరారు. ఇక సందడి మొదలైంది. రియా తన సోదరి సోనంతో తన లండన్ పర్యటన ఫోటోల బంచ్ని పంచుకుంది. వారంతా జాలీడీని ఆస్వాదిస్తూ కనిపించారు. ఫోటోలని షేర్ చేస్తూ రియా ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. విహారయాత్రలో అత్యుత్తమ భోజనాన్ని రుచి చూశాం అని రాశారు. మమ్మీ కాబోయే సోనం క్యాజువల్ బ్లాక్ షర్ట్, పొడవాటి కోటుతో అథ్లెటైజర్ని ధరించి తన బేబీ బంప్ను ప్రదర్శిస్తూ కనిపించింది. రియా మరోవైపు బాస్ లేడీలా కనిపించింది. ఆమె తెల్లటి చొక్కా, నీలిరంగు ప్యాంట్ సూట్ ధరించింది. అంతేకాకుండా రియా తన ప్రయాణాలు, ఆహారం తాలూకా స్నీక్ పిక్ను షేర్ చేసింది. ది ఫ్యామిలీ మ్యాన్ 3వ సీజన్ సిద్ధం కానుందట. బాలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ మనోజ్ బాజ్పాయ్ లీడ్ రోల్ ప్లే చేసిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సూపర్ హిట్ అయింది. ఇందులో మనోజ్ కు జోడీగా ప్రియమణి నటించింది. 2వ సీజన్లో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమాంతా జాయిన్ అయింది. వెరీ వైలెంట్ అవతార్లో సమాంతా ఇందులో కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందింది. రాజన్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను మస్త్ ఎంటర్టైన్ చేసింది. ఈ క్రమంలోనే వీరు 3వ సీజన్ తీసుకొస్తున్నారు. 3వ సీజన్లో కూడా 1-2 సీజన్లో ఉన్న పాత్రలను అలాగే కొనసాగిస్తూ స్టోరీని చేంజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలో ఈ సిరీస్ 3వ సీజన్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను మేకర్స్ అనౌన్స్ చేస్తారని సమాచారం.
గ్లామర్ డాల్ ఇమేజ్ కోసం వెంపర్లాడలేదని హీరోయిన్ చిత్రాంగద సింగ్ తెలిపింది. నిజమే, నాకు కొంత గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో అవకాశాలు రాలేదని అతిగా ఆలోచిస్తూ కూర్చోకుండా దొరికిన సమయాన్ని ఇంకో రకంగా వినియోగించుకున్నా. ఆ ప్రయత్నంలోనే ఓ మంచి కథ రాశాను. నిర్మాతగా నేనే ఆ కథను తెరకెక్కిస్తున్నా. ఇప్పుడు హీరోయిన్లు గ్లామర్ బాట పడుతూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. కానీ నేనెప్పుడూ గ్లామర్ డాల్ ఇమేజ్ కోసం వెంపర్లాడలేదు. నా కెరీర్ మొదలై 17 సంవత్సరాలైంది. మిగతా హీరోయిన్లతో పోలిస్తే నేను చేసిన సినిమాలు తక్కువే. అయితేనేం ప్రతి పాత్ర సంతృప్తినిచ్చింది. 10 గ్లామర్ సినిమాలు చేయడం కంటే మనలోని ప్రతిభను వెలికి తీసే ఒక్క సినిమా చేసినా చాలనుకుంటా. నా లక్ష్యం ఒకటే, ప్రేక్షకుల మధ్యలో నాకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలి. మూస పాత్రలు నాకు ఇష్టం ఉండవు. కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తా. అలాంటి పాత్రల కోసమే వేచి చూస్తా. అలాంటి కథలకు మాత్రమే ఓకే చెప్తా. మన దర్శకులు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. స్ఫూర్తివంతమైన కథలను ప్రేక్షకులు కూడా అలరిస్తున్నారు. గుండెల్ని తడిమే చిత్రాల కోసం నటీనటులు, దర్శక నిర్మాతలు ఎంతగానో కష్టపడుతున్నారు. అలాంటి ఓ కథ కోసం నేను కిక్ బాక్సింగ్ నేర్చుకున్నా. త్వరలోనే నా పంచుల్ని తెర మీద చూస్తారు. తన భర్త విక్కీ కౌశల్ భుజంపై నిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ చేయి వేయక మీకు అనుమతి ఉందని తెలిపింది హీరోయిన్ కత్రినా కైఫ్. ప్రస్తుతం ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా ఫరా ఖాన్, కత్రినా కైఫ్ భర్త నటుడు విక్కీ కౌశల్ క్రొషేషియాలో ఉన్నారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని విక్కీ భుజంపై చేయి వేసి సన్నిహితంగా ఉంటూ ఫరా ఖాన్ ఓ ఫోటో తీసుకుంది. విక్కీ కౌశల్ తెల్లటి టీషర్ట్లో ఉంటే ఫరా నల్లటి చెక్స్తో ఉన్న టాప్తో కనిపించింది. ఈ ఫోటోను ఫరా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. సారీ కత్రినా కైఫ్, అతడు మరొకరిని గుర్తించాడు అంటూ కత్రినా కైఫ్ ఉడికిపోయేలా పోస్టు పెట్టింది. నాలుక బయటకు వచ్చిన ఎమోజీ వేసింది. దీనికి కత్రినా మామూలుగా స్పందించింది. మీకు అనుమతి ఉంది ఫరా ఖాన్ ఖుందర్ అంటూ కత్రినా స్పందించింది. కత్రినా పోస్ట్ బ్యాక్గ్రౌండ్లో షారుఖ్ ఖాన్ నటించిన కల్ హో నా హో సినిమాలోని కుచ్ తో హువా హై పాట వినిపిస్తుంది. ఇక వీరిద్దరి మధ్యలోకి విక్కీ కౌశల్ కూడా దూరిపోయారు. సదరు ఫోటోను తన ఖాతాలో షేర్ చేస్తూ మేము కేవలం మంచి స్నేహితులమని వివరణ ఇస్తూ ముగింపు పలికారు. ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమిల్లా అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్లోని తన అపార్ట్మెంట్లో నిన్న ప్రత్యూష శవమై కనిపించింది. టాలీవుడ్, బాలీవుడ్కు చెందిన ఎంతో మంది హీరోయిన్లకు డిజైనర్గా వ్యవహరించిన ప్రత్యూష ఆత్మహత్య ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. ఈ విషయం తెలిసిన ఆమె సినీ సెలబ్రిటీలు, హీరోయిన్లు ఆమెకు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన కూడా తన స్నేహితురాలైన ప్రత్యూష మృతికి నివాళులర్పిస్తూ ఎమోషనల్ అయింది. మై బెస్టీ, మై డియరెస్ట్ ఫ్రెండ్ చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. తన మరణం నన్ను చాలా బాధిస్తుంది. ప్రతి విషయంలో ఆమె ది బెస్ట్గా ఉండేది. ఇక కెరీర్, ఫ్యామిలీ, స్నేహితుల విషయంలోనూ ఉన్నత నిర్ణయాలు తీసుకునేది. అలా అన్ని విషయాలు ది బెస్ట్గా ఉండే ఆమె కూడా డిప్రెషన్కు గురైంది. ఈ సంఘటన తర్వాత కర్మ అనేది మన జీవితకాలం గుండా పయనిస్తుందని నిజమనిపిస్తుంది. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా అంటూ ఉపాసన భావోద్వేగానికి లోనయ్యారు. మాజీ భర్తపై పోలీసులకు కంప్లైంట్ చేసింది బాలీవుడ్ నటి రాఖీ సావంత్. తన మాజీ భర్తపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె వెంట బాయ్ ఫ్రెండ్ అదిల్ ఖాన్ కూడా ఉన్నారు. ఓషివరా పోలీస్ స్టేషన్కు వచ్చి ఆమె కేసు దాఖలు చేసింది. తన సోషల్ మీడియా ఖాతాలో ఆన్లైన్ చెల్లింపుల విధానాలను తన మాజీ భర్త రితేష్ హ్యాక్ చేసినట్టు ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగా ఆమె ఏడుస్తూ కనిపించింది. తన కొత్త బాయ్ ఫ్రెండ్ అదిల్ను చూసి తన మాజీ భర్త రితేష్ అసూయ చెందుతున్నట్టు ఆమె పేర్కొంది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా చేస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. రితేష్తో తాను కలిసినప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణను అతడు చూసేవాడని, అతడి నుంచి వేరుపడిన తర్వాత పాస్వర్డ్లను మార్చలేదని ఆమె తెలిపింది. నా మాజీ భర్త రితేష్ నాకు ఎన్నో సమస్యలు తీసుకొస్తున్నారు, అందుకే నేను పోలీస్ స్టేషన్కు వచ్చానని తెలిపింది. పెద్దలు సాయి కుమార్ గారికి, బాబు మోహన్ గారికి, దర్శకులు వీరశంకర్ గారికి, మా హీరో సందీప్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కళాభిమానులందరికీ, శ్రేయోభిలాషులందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, నాకు ఈ సినిమాలో ఒక మంచి పాత్ర అవకాశం ఇచ్చినటువంటి మా దర్శకులు అప్సర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా నన్ను ఆఫీసుకు పిలిపించి సినిమా కథ చెప్పారు. నాకు కథ చెప్పిన తర్వాత ఒక వెరైటీగా ఉందండి కథ, చాలా మంచి వెరైటీ కథ. అప్పుడే అనుకున్నా ఈ సినిమా చాలా సక్సెస్ అవుతుందని. ఎందుకంటే యువకుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే 3 వర్గాలకు సరిపడగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా విజయవంతం బ్రహ్మాండంగా కావాలని, అలాగే అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని మా డైరెక్టర్ అప్సర్ గారికి, నిర్మాతకి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి
అందరికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టాలని, ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దర్శకులు అప్సర్ గారికి, నాతో సహకరించిన తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వివరించారు. ఆ విషయాన్ని విశ్వ వెంకటన్న చాలా ఆనందపడిపోయి ఒక రకంగా కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భం అది. అలా ఆయన ఆవేదనకు గురయ్యారు, అంత ఆనందపడ్డారు ఆయన. అది కూడా మీకు ఈరోజు సోదర మీతో పాటు నేను భాగస్వామిని అయ్యాను. ఇంతవరకు లాగించడానికి కారణం మీరు ఇచ్చిన ట్రీట్మెంట్. అది మీ కష్టం కానీ, మీ ఆలోచన కానీ, మీ ప్రయత్నం కానీ, అందులో మమ్మల్ని భాగస్వాములు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ప్రెస్ మీట్ దాకా మమ్మల్ని తీసుకొచ్చి మరొకసారి అన్న జనంలోకి వెళితే కాస్త ప్రచారం అయితే ప్రేక్షకులు ఇంకాస్త దగ్గరికి అయ్యే అవకాశం ఉంటుందని ఇలా ఈ వేదికను ఏర్పాటు చేసి నన్ను పిలిచి నన్ను ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సోదర. మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు కాస్త మా మీద ఒక పెద్ద కన్నేసి జనానికి చేరువ చేస్తారని ఆశిస్తూ మీకు నమస్సులు, కృతజ్ఞత అభివందనాలు, ధన్యవాదాలు. నా పేరు ప్రజ్ఞానయన్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది ఆఫ్టర్ డూయింగ్ దిస్ మూవీ అండ్ హ్యావింగ్ దిస్ సక్సెస్ మీట్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్, ఈచ్ వన్ ఇన్ ద టీమ్ టు సపోర్ట్ మీ అండ్ హెల్పింగ్ మీ in learning Telugu and giving me chance. Sampath ji, thank you. So as we are having this success meet, I want to tell everyone we had lot of hard work for this. That's why we are here today. So thank you so much for all of your support, and thank you so much for accepting me again. Thank you so much, love you all. ప్రొడ్యూసర్ గారండి మట్టా మధు యాదవ్ గారు ఒక డైరెక్టర్ కథ చెప్పిన తర్వాత తన పైన ఒక నమ్మకం పెట్టేసి చాలా లిబర్టీ ఇచ్చి, లేదు సినిమా బాగా రావాలి, ఒక మీ థాట్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానీ, బడ్జెట్ విషయంలో కానీ, అందరినీ క్రూని అందరికీ ప్రాపర్గా వాళ్ళను చూసుకోవడం కానీ, సినిమాని ఇక్కడి వరకు తీసుకురావడానికి తను పడ్డ కష్టము అస్సలు మర్చిపోలేదండి. ఆ కష్టానికి ఫలితం దక్కింది అని నా అభిప్రాయం. ఎందుకనంటే ఇప్పటికి వస్తున్న రెస్పాన్స్తోనే వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మట్టమది యాదవ్ అన్న, మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. బికాస్ అందరు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కారణం మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. పైన నా పేరు ఫస్ట్ ఉంది, తర్వాత సాయి పల్లవి పేరు సెకండ్ ఉంది కదా, అది మార్చండి, సాయి పల్లవి గారి పేరు ఫస్ట్ పెట్టి నా పేరు సెకండ్ పెట్టండి ఇక నుంచి రెగ్యులర్గా అని చెప్పాడు. సో ఎవరు అట్లా ఒక హీరోయిన్కి, ఒక ఫిమేల్ ప్రొటాగనిస్ట్కి అంత ప్రయారిటీ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఈ కథ ఆమె జీవితానికి సంబంధించినటువంటి విషయం, వెన్నెల కథ ఇది. సో కాబట్టి వెన్నెలకి ఇవ్వాల్సినటువంటి స్థానం వెన్నెలకి ఇవ్వాలి, మనం తీసుకోవాల్సిన స్థానం మనం తీసుకోవాలి. ఇందులో హీరోగా మనం నటిస్తున్నాం కాబట్టి ముందు అన్నీ అట్లా ఉండకూడదు అని చెప్పి చాలా జెన్యూన్గా, హానెస్ట్గా అట్లా ఎవరు నాకు తెలిసి చేసి లేరు యాక్చువల్లీ. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి, బట్ మనం ఇంటర్వ్యూస్ మీద మళ్ళీ ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ చేస్తాం కాబట్టి నెమ్మదిగా మనం కూడా ఈఎంఐస్ లాగా కొంచెంగా రిలీజ్ చేద్దాము. బట్ యా ఇట్ లైక్ ఎప్పుడులాగే ఇట్ వాజ్ రియల్లీ నైస్ మీటింగ్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. గురించి చెప్పొద్దా? నేను చెప్పారు ఆల్రెడీ మీరు నవీన్ గారి గురించి, ఆయనే కావాలని మీరు తీసుకున్నారని చెప్పడం జరిగింది. అండ్ ఫర్ అస్ లైక్ మీరు చాలా మంచి కవిత్వాలు ఉంటాయి కాబట్టి ఎండ్ చేసేటప్పుడు ఏదో ఒక వినాల్సింది, అయ్యయ్యో ఖచ్చితంగా వినాల్సిందే. లేదు మీ పోయిటరీకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్లీజ్ June 17th విరాట పర్వం రిలీజ్ అవుతుంది. సో యూ గోనా ఎక్స్పీరియన్స్ ఎ యూనిక్ లవ్ స్టోరీ, యూనిక్ పోయట్రీ కూడా, అది సూపర్బ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది నా పోయిటరీ. మీ పోయిటరీ చెప్పండి. విరాట పర్వం అనేది అదొక లాంగ్ పోయం లాంటిది. ఓకే, అది 17th రోజున వస్తుంది. మీరు నా పోయం వినడం కాదు, విరాట పర్వాన్ని మీరు చూసి డెఫినెట్లీ అది ఒక లిటరరీ స్థాయిలో ఈ సినిమా ఉంటుందని నేను మీకు ఒక హామీ ఇస్తున్నాను. డెఫినెట్లీ June 17th రోజున మీరు సినిమా చూడండి.
డెఫినెట్లీ మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, Right. ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతారు. తెలుగు సినిమా మంచి సినిమా అని చెప్పేసి. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. సో అలా ఖచ్చితంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Enugu, the meaning of the title is elephant, right? Enugu is elephant. So hero character will go with that title. He will explain, my marks will explain the characterization, okay? Telugu now. So we hope we'll receive the same amount of love and support from Telugu audience as well as we are about to get from Tamil audience. So yes, so that's how special Enugu is for me. I don't know what would be the scale for others in this movie. For me, it's like 10 on 10. I'm super, super excited and looking forward to hear from Telugu audience. And do watch the film in theaters with your family. It's a complete family entertainer. I don't know what more we can expect from director Hari. It's always family entertainer for him. So we would love to hear from you and your family. Yeah, I think that's it. వేవ్స్ అవన్నీ. సో మొత్తం కమర్షియల్, ఒక రాధికా శరత్ కుమార్ కానీ ఇట ఇంతమంది కమర్షియల్ ఆర్టిస్టులు, కమర్షియల్ వాల్యూస్ ఉండే. ఇక ప్రొడ్యూసర్ సతీష్ గారు కానీ రవి గారు కానీ వాళ్ళు చూసుకుంటే, సతీష్ గారు ఎప్పుడు చెన్నైలో ఏం సినిమాలు ఉన్నాయి, ఏముండయి, ప్రతిదీ నవాబ్ సినిమా ఉందనంటే మణిరత్నం గారిది నేను తీసుకోవాలనుకుంటాడు. తర్వాత సర్కార్ సినిమా ఉందనంటే మురుగుదాస్ గారిది నేను తీసుకోవాలని అనుకుంటాడు. ఆయన కొంచెం క్వాలిటీ కాన్షియస్లో ఏది బెటర్ సినిమా ఉంటుందా అని చెప్పి ఆయన వైజాగ్ నుంచినే అబ్జర్వేషన్లో ఉండి ఆయన సినిమాలు. ట్రైలర్ చూస్తున్నారు మీరు, ఎక్స్ట్రాడినరీగా ఉంది ట్రైలర్ అయితే మాత్రం. సో సినిమా కూడా అందరికీ నచ్చుతుందని చెప్పని, మంచి ఘన విజయం సాధించాలని చెప్పని ప్రొడ్యూసర్ సతీష్ గారికి ఇటువంటి సినిమాలు ఇంకా తీసి సినిమా ఇండస్ట్రీకి కొద్దిగా మరో కొత్త ప్రొడ్యూసరు టోటల్ డబ్బింగే కాకుండా డైరెక్ట్గా కూడా తీయడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనుకుంటూ ఎంటైర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఆదిత్య మ్యూజిక్. అలాగే హీరో గారికి కూడా, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Madhav Garu. తమ్ముడుగా అన్నాగా యాక్ట్ చేసుకున్నాను. మంచి క్యారెక్టర్, చాలా మంచి పాజిటివ్, అదే చెప్పాను, మంచివాడు. అది కొత్తగా ఉండు తెలుగు ఆడియన్స్ చూడడానికి, అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉండే వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. Entertain you all and make you love the film because we have given our best. Lovely songs by G.V. Prakash and lovely visuals by Gopinath sir and such a huge cast. Of course, Samudragani sir, my elder brother. I haven't worked with him earlier, but this film felt like as if we known each other for years. And the way he's been performing in each films, his transformation is amazing, and it was wonderful working with him. We had a lovely time on the sets. And again, Radhika ma'am, amazing actress. First time I'm working with her too. And she's playing a very, very important role in the film. And I'm really, really happy that this film has been launched here so successfully by our producer, Satish Kumar sir. Thank you so much. It is wonderful that you've taken the film, and I'm sure that it'll fetch good for you in your production company. And we are really confident about the film, and we need all your supports for the film. Thank you so much, and hope so we come again and meet you all for the success meet. Thank you so much. తో పాటు ఈసారి యాక్షన్ని అన్ని రకాలుగా అన్ని సమపాళ్ళతో కలిపి మీ ముందుకు తెస్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ దిస్ ఫిలిం. అండ్ మా సక్సెస్ఫుల్ నిర్మాత నా మిత్రుడు బన్నీవాస్ ఒక 100%లో ఓ గీత గోవిందం, బలబల మగాడు, ప్రతిరోజు పండగే, ఇలాంటి సక్సెస్ల తర్వాత తన సక్సెస్ స్ట్రీక్ని ఈ సినిమాతో కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. చివరిగా ఒక మాట, ఇంగ్లీష్ స్టార్ట్స్ విత్ ABCD, పక్కా కమర్షియల్ థియేటర్స్లో KCPD వస్తుంది. మనకు చాలా ఫంక్షన్లు ఉన్నాయి కదా, మాట్లాడుకుందాం. సో ఈ 26th ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంది. సో మళ్ళీ అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ మీరందరూ సినిమా చూస్తాక మాత్రం డెఫినెట్గా ఈ టికెట్ రేట్లు అయితే చాలా ఫ్లెక్సిబుల్గానే పెట్టాం. మోస్ట్ ఆఫ్ ది మల్టీప్లెక్సెస్ 150+ GST అన్నాం. అలాగే సింగిల్ స్క్రీన్స్ వచ్చి 100 రూపీస్ చేయమని అడుగుతున్నాను. బట్ అది కొంతమంది ఎగ్జిబిటర్స్ కొంచెం పెంచేటట్లు ఉన్నారు.
బట్ 100% మీ అందరికీ కూడా చాలా దగ్గరగా ఉండే రేట్లకి ఈ సినిమా నేను చూపిస్తాను రెడీగా ఉన్నాం. మీకు సినిమా పక్కా కమర్షియల్ తీసినా కూడా ఐఎమ్ థింకింగ్ నాన్ కమర్షియల్. సప్తగిరి అండ్ హర్షకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఎస్కేఎన్ గారు, బనీవాసు గారు, అల్లు అరవింద్ గారు, యూవీ క్రియేషన్స్, ఐ థింక్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్. అండ్ ఇప్పుడు 1st July ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ అస్, గివ్ అస్ ఆల్ యువర్ లవ్, దట్స్ ఆల్ వీ నీడ్. థ్యాంక్ యూ అండ్ ఫైనలీ ఐ లవ్ యూ టూ అగైన్. థ్యాంక్ యూ సార్. సప్తగిరి గారు మిమ్మల్ని అప్పటి నుంచి 2-3 క్వశ్చన్స్ అడుగుదామని ఆయన మైక్ పట్టుకొని ఉన్నారు కాదా సార్? తమ్ముడు పైకి రావు సార్. తమ్ముళ్ళు, నేను ఒక్క విషయం చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. రాశి కన్నాతో రాత్రికి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాం. ఫోటో తీసుకుని వస్తాడు, తినేసి వెళ్ళిపోతాడు అంతే, ఓకేనా? అందరూ ఒకసారి మన అన్నం పిల్లండి. మ్యాచ్ స్టార్ హ్యాపీ బర్త్డే గట్టిగా చెప్పండి అన్న. నీకోసం వెయిటింగ్ అన్న. వాళ్ళ ఈ సినిమాలో క్యారెక్టర్ల గురించి చాలా చెప్పాలి. అలాగే ట్రైలర్ చూశారు కాబట్టి మీకు నిజంగా రాసిన క్యారెక్టర్ని అద్భుతంగా నిజంగా పెర్ఫామ్ చేసింది. రాశికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. అట్లాగే సియా గౌతమ్కి ఒక చిన్న మంచి క్యారెక్టర్లో తను బాగా చేసింది. అలాగే రావు రమేష్ గారికి, సత్యరాజ్ గారికి, ఇంకా పేరున చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీ అందరికీ, వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. లేదు అందరూ చాలా బాగా, అన్న ఎనర్జీ వేరే, మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే కామెడీ అంటే ఒకప్పుడు రణం, లౌక్యం ఎంత కామెడీ ఉందో దాంతో పాటు ఒక మాస్ యాక్షన్ మిక్స్ అయ్యి ఫ్యామిలీ ఎంటమ్ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఈ సినిమా. పక్కా కమర్షియల్, పక్కాగా మీరందరూ ఎంజాయ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం రేట్స్ కూడా నాన్ కమర్షియల్ రేట్స్ పెట్టారు. గోన్ టు ద థియేటర్స్, మీ ఫ్యామిలీస్తో కూర్చొని ఎంజాయ్ చేస్తూ పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, జాక్స్కి, అట్ ది సేమ్ టైం నా సినిమా ఫోటోగ్రాఫర్ కరం చావ్లా ఎక్స్ట్రాడినరీగా చూపించారు. ఎందుకంటే మీ అందరూ ఇంత అందంగా కనిపిస్తున్నావు అంటే కెమెరామ్యాన్కి ఆ క్రెడిట్కి వెళ్ళాల్సింది. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. మిమ్మల్ని అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిలో కలుద్దాం. ఓకే, అర్థం కావట్లేదు. డైలాగ్ ఏంటి రాశి కన్నా పాట పాడాలా? సరిగ్గా సార్ ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేనెప్పుడు చేసి చూసి వచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం ఫిల్మ్స్ అని టైప్ చేయండి. 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటి నుంచి అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.